అదేం చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఏ నాయకుడైతే ఘాటుగా మాట్లాడతాడో ప్రజలు తప్పనిసరిగా అటువైపు ఉంటది. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు గానివ్వండి, బండి సంజయ్ గారు గానివ్వండి, తప్పకుండా ఒక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ప్రజలు అటువైపు ఆకర్షితులైతున్నటువంటి సందర్భం ఇది. మనిషి సమాజంలో సహజ లక్షణం ఇది వాస్తవానికి. కానీ అది ఎంతకాలం మాట్లాడతారు అట్లా? ఏం మాట్లాడతారు అట్లా? ఆయన వెనకాల ఉన్నదెవరు? బీసీలంతా ఆయన వెనకాల ఉన్నారా? ఇప్పుడు మా పార్టీ 3 ఎంపీలు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే అన్ని పార్టీలో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, రకరకాల. అంటే అందరు కలిసి ఆయన వెనకాల పోతారా? అది ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాకుండా. వినడానికి కొంతకాలం ఇట్లా ఎప్పటికే స్టాచ్యురేషన్, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ స్టాచ్యురేషన్ జరుగుతుంది. ఇప్పుడు నేనేదో చేస్తాను అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఎవరు వద్దన్నారు? అన్నిటికంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన దమ్ము ధైర్యం ఉన్నటువంటిది గత ఎన్నికలో భారతీయ జనతా పార్టీ. అట్లా అడగమను. అన్ని పార్టీలలో ఏ పార్టీ ప్రకటిస్తుంది అని ఒత్తిడి తీసుకొస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ మీ దగ్గర ఈ ఆల్టర్నేటివ్ ఎక్కడుంది? అంటే ఒకటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు బీజేపీలోకి వచ్చారు, ఆయన వెళ్ళారు. ఇప్పుడు రాజకీయాల్లో సర్వసాధారణం, కండువాలు మార్చడం అనేది సర్వసాధారణం. అయితే అన్ని రాజకీయ పార్టీలు తిరిగేసి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత సొంత కుంపటికి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈ రకంగా ఆయన ఏమన్నా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా మనం? రకరకాల మా పార్టీలోకి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? ఆనాడు కేసీఆర్ వేధింపులు భరించలేక మా పార్టీలోకి వచ్చినాడు. మా పార్టీలో కొంత అది పద్ధతుల వల్ల దేశంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఆ షెడ్ల కింద ఉన్నాడు, వెళ్ళిపోయినాడు. మీరు కోరిక ఉంటే ఉండొచ్చు. ఆయనకున్న కోరిక నేను చెప్తున్నా కదా, ఏదో 7200 చెప్తాడు కదా, ఆయన ముఖ్యమంత్రి అని అనుకుంటున్నాడు. ఇది ఒక సినిమాలో జరుగుతుంది చూడండి, సినిమాలో చూపిస్తుంటారు. ఒకే ఒకడు ఎట్లయితుందండి? ఈ రకంగా తిట్టే వాళ్ళకు ఓట్లు వేసే వాళ్ళు ఎవరు ఉంటారండి? వెనకాల వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారండి? దానికి ఒక పద్ధతి ఉండాలి కదా. నేను ఇప్పుడు ఆయన దగ్గర ఉన్నది ఆయన సైన్యం అంతా నోరే, అంతే. ఆ నోటి ద్వారానే ఇప్పుడు మాట్లాడుతుంటాడు. మనం వినకుండా ఎట్లుంటారండి? మంచి చెడ్డ రెండు వింటారు. ఇంకా చెడును వినడానికి ప్రజలు ముందుకు వస్తారండి. ఇప్పుడు మంచి చిత్రాన్ని ఇది చూడరు, శృంగారభరితమైన రామ్మోహన్ గారు కూడా పెడతారు. మంచి చిత్రాన్ని చూడరు. కాబట్టి నేనేమంటున్నా అంటే అతనికి ఎక్కువగా ఊహించుకుంటున్నాడు. కేసీఆర్ గారిని తిట్టకూడదు తిట్టినాడు. ఇప్పుడు వరుస పెట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తిడతాడు. అక్కడ వంశీచంద్ర రెడ్డి ఓడిపోవడానికి కారణం అంటాడు. మరి వంశీచంద్ర రెడ్డి ఓడిపోతే మరి నువ్వు మంచిదే కదా, అక్కడ ఇక్కడ ఈటల రాజేందర్కు సపోర్ట్ చేసినాడు అంటాడు. మరి ఈటల రాజేందర్ బీసీ కదా, గెలిస్తే మంచిదే కదా, సంతోషమే కదా, అట్లా సంతోషపడితే అయిపోయాయి కదా. నేనేమంటున్నా అంటే తాడు బంగారం లేని వాదాలను తీసుకొచ్చేటువంటి వ్యక్తి అది కొంతకాలం ఉంటుంది. అది ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ అండ్ హీ హ్యాస్ టు రిజైన్ ఫర్ ది ఎమ్మెల్సీసీ. ఎట్లా ఉంటే ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఆయన ఆ పార్టీ టికెట్ మీద గెలిచినావు కదా, అంటే మళ్ళీ నీకు పదవులు కావాలా, రక్షణ కావాలా, చట్టసభల్లో సెక్యూరిటీ ఉండాలా, ఇవన్నీ పెట్టుకొని కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినప్పుడు ఎందుకు రాజీనామా అయ్యావు? నేనేమంటున్నా అంటే ఒక చపల చిత్త స్వభావం కలిగినటువంటి రాజకీయ నాయకులు సమాజంలో ఒకటి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళే డైరెక్ట్గా రాజీనామా చేయకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మొట్టుకాయలు తింటున్న పరిస్థితి, మరి ఎమ్మెల్సీగా ఉన్న నేనెందుకు రాజీనామా చేస్తానంటాడు? దానికి ఏం సమాధానం చెప్తారు? మరి నువ్వు అత్యున్నత సమాజంలో రాజకీయాలలో అత్యున్నత విలువల ప్రాతిపదికన మాట్లాడుతున్నా నేనే అని ఒకడు గొప్పగా చెప్పుకుంటున్న సందర్భం ఉంది కదా. వాళ్ళేం చెప్పలే కదా అట్లా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మేము విలువల కోసం అని చెప్పలేదు. వాళ్ళ అవసరాలు ఏవో రకరకాల కారణాలతో వెళ్ళిపోయినారు. రాజకీయాల్లో కొత్తగా ఉండాలా, రాజకీయాల్లో బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం రావాలా, బీసీ సామాజిక వర్గం అంటే ఏ వర్గం రావాలి? ఇంతకుముందు పాపిరెడ్డి గారు అన్నట్టుగా ఏ కులానికి, ఆయన కాపు కులానికి చెందిన వ్యక్తి, గౌడ సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం, ముదిరాజు, పద్మశాలి, బలమైనటువంటి బీసీ సామాజిక వర్గాలు, వీళ్ళందరికీ ఇతనే ప్రాతినిధ్యం వహిస్తాడా? కాబట్టి భాష అది వినడానికి వినసంపు ఉంటుందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడుతున్నారు చాలా చక్కగా, మీది వినరెవరు? మీరు తిట్టడం మొదలెట్టండి, మీ గురించి ఆలోచిస్తారు, మీ గురించి వినడానికి ప్రయత్నం చేస్తారు. అది నడుస్తున్నది. ఇది ఏం మాట్లాడతాం దాని గురించి? ఆయన ఏదో నేను ఆల్టర్నేటివ్ అనుకుంటున్నాడు. రైట్. శివలాల్ గారు విన్నారు కదా, కంక్లూడ్ చేయండి మీరు. శివలాల్ గారు, రామ్మోహన్ గారు మీకు ఇస్తాను. రైట్. శివలాల్ గారు తర్వాత మాట్లాడతాను. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది రామ్మోహన్ గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది. ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. పాపిరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి లక్ష్మీనారాయణ గారు, నేను ఒకటే చెప్తున్నా,
కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, వాళ్ళక్కడ రెడ్లు బీసీ